కేవలం మోదీ వల్లే గౌతమ్ అదాని లక్షల కోట్లు సంపాదించారు, ఇంకా సంపాదిస్తున్నారు అని అనుకునే వాళ్ళు ఈ వీడియోను ఖచ్చితంగా చివరి వరకు చూడండి. తెలుసో తెలియక రోజులో మనం ఎంతో టైం వేస్ట్ చేస్తుంటాం. ఆ వేస్ట్ చేసే టైంలో ఓ 5 నిమిషాలు ఈ వీడియో కోసం కేటాయించండి. గౌతమ్ అదాని గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈయన దేశంలో రెండో అత్యంత ధనవంతుడు. అంతేకాదు 2022లో ఏకంగా ప్రపంచంలోని అత్యంత సంపన్నుడైన ఎలన్ మస్క్ తర్వాత రెండో స్థానంలో గౌతమ్ అదాని నిలిచారు. సక్సెస్ అనేది ఎవరికి కూడా అంత ఈజీగా రాదు. గౌతమ్ అదాని కూడా ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలోనే జన్మించారు. అలాంటి వ్యక్తికి ఇప్పుడు ఒంటింట్లో ఉపయోగించే నూనె దగ్గర నుంచి బొగ్గు గనులు, విద్యుత్ ఉత్పత్తి, రైల్వేలు, విమానాశ్రయాలు, ఓడరేవులు ఇలా ఎన్నో వ్యాపారాలున్నాయి. చదువును మధ్యలోనే ఆపేసిన గౌతమ్ అదాని ఇన్ని లక్షల కోట్లు ఎలా సంపాదించారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. 1962 జూన్ 24న గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లోని మధ్యతరగతి కుటుంబంలో శాంతిలాల్, శాంతి అదాని దంపతులకు జన్మించారు. తండ్రి శాంతిలాల్ చిన్న వస్త్ర వ్యాపారి. డిగ్రీ మధ్యలోనే గౌతమ్ అదాని చదువును ఆపేశారు. తర్వాత ముంబైలో వజ్రాల మార్కెట్లో పనిచేశారు. ఒకరి కింద ఎన్ని రోజులు పని చేయాలని ఆలోచించి కొద్ది రోజులకు అక్కడే రత్నాల వ్యాపారాన్ని ప్రారంభించారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ తనకు అనుకూలంగా మార్చుకోవడం వల్లే గౌతమ్ అదాని ఇవాళ ఆ స్థానంలో ఉన్నారు. మరి ఆయనకు వచ్చిన అవకాశాలేంటి? అవకాశాలను తనకు అనుకూలంగా ఎలా మార్చుకున్నారో ఇప్పుడు చూద్దాం. 1981 సంవత్సరం అదాని జీవితాన్ని మలుపు తిప్పింది. అహ్మదాబాద్లో అదాని వాళ్ళ అన్నయ్య ఓ ప్లాస్టిక్ కంపెనీని పెట్టారు. అది సరిగ్గా నడవడం లేదు. ఆ కంపెనీకి అవసరమైన ముడి సరుకు సరిగ్గా దొరకడం లేదు. దాంతో కంపెనీ బాధ్యతలు చూసుకోవాలని అదానిని వాళ్ళ అన్నయ్య కోరారు. దీన్ని అదాని అవకాశంగా మార్చుకున్నారు. సాధారణంగా ముడి సరుకు విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి. ఇందుకోసం చాలా ఖర్చు అయ్యేది. దీంతో అదానియే సొంతంగా దిగుమతి చేసుకోవడం ప్రారంభించారు. అదాని ఎక్స్పోర్ట్ పేరుతో సంస్థను ఏర్పాటు చేశారు. ఒక ప్లాస్టిక్ మాత్రమే కాకుండా లోహాలు, వ్యవసాయ ఉత్పత్తులు, బట్టలు, చాలా వస్తువులను ఎగుమతి దిగుమతి చేసేవారు. 1988లో దాని పేరును అదాని ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ గా మార్చారు. ఇక్కడి నుంచి అదాని వెనక్కి చూసుకునే పరిస్థితి రాలేదు. 1995 ఇది కూడా అదానికి చాలా ముఖ్యమైన సంవత్సరం. ఆ సంవత్సరం గుజరాత్ పోర్ట్ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యాన్ని కోరింది. ఈ విషయం అదానికి తెలియడంతో సంపాదించుకోవడానికి మరో మార్గం దొరికింది అనుకున్నారు. పోర్టులో అతి పెద్దదైన ముద్రా పోర్ట్ ను కొనుగోలు చేశారు. దాదాపు 8,000 హెక్టార్లలో వ్యాపించిన ఈ ముద్రా పోర్ట్ భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ ఓడరేవుగా ఉంది. భారతదేశంలో జరిగే ఎగుమతులు దిగుమతుల్లో 4వ వంతు ఈ పోర్టు నుంచే జరుగుతున్నాయి. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా లాంటి 7 సముద్ర తీర రాష్ట్రాల్లోని ఓడరేవుల్లో కూడా అదాని గ్రూప్ కు వాటాలున్నాయి. ఇది అదాని జీవితాన్ని మలుపు తిప్పిన రెండో ఘటన. ఇక 1999లో విల్ అగ్రి బిజినెస్ గ్రూప్ విల్మార్తో చేతులు కలిపిన అదాని గ్రూప్ వంట నూనెల వ్యాపారంలోకి కూడా అడుగుపెట్టింది. ఇప్పుడు దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఫార్చ్యూన్ వంట నూనెలను తయారు చేసేది అదాని విల్మార్ కంపెనీనే. ఫార్చ్యూన్ ఆయిల్ తో పాటు వినియోగ వస్తువుల రంగంలో అదాని గ్రూప్ పిండి, బియ్యం, పప్పులు, చక్కెర లాంటి ఎన్నో ఉత్పత్తులను అందిస్తోంది. అదాని గ్రూప్ 2005లో ఇండియన్ ఫుడ్ కార్పొరేషన్ FCIతో కలిసి పెద్ద పెద్ద సైలోస్లను నిర్మించింది. అంటే ధాన్యాగారాలు నిర్మించింది. ఇప్పుడు ఈ సైలోస్ లో భారీ ఎత్తున ధాన్యం నిల్వ చేస్తున్నారు. మొదట 20 ఏళ్ల కాంట్రాక్ట్ ఒప్పందం ప్రకారం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఈ సైలోస్ ను నిర్మించారు. తర్వాత వాటి కనెక్టివిటీ కోసం సైలో యూనిట్ నుంచి భారతదేశం అంతటా ఉన్న పంపిణీ కేంద్రాల వరకు ఆ ధాన్యాన్ని సులభంగా చేర్చడానికి వీలుగా ప్రైవేట్ రైలు మార్గాలను కూడా అదాని గ్రూప్ వేసింది. వ్యాపార దృష్టితో చూసేవారికి ప్రతిదీ కూడా వ్యాపారం లాగే కనిపిస్తుంది. అలా బొగ్గులో కూడా గౌతమ్ అదానికి వ్యాపారం కనిపించింది. వెంటనే విద్యుత్ రంగంలో కూడా అడుగుపెట్టారు. మన దేశంలో బొగ్గు కొరత ఉండడంతో విదేశాల నుంచి తెప్పించుకొని మరి ఆ విద్యుత్ రంగంలో కూడా గౌతమ్ అదాని సక్సెస్ అయ్యారు. 2015 తర్వాత అదాని గ్రూప్ ఆర్మీ రక్షణ పరికరాల దిగుమతులు కూడా ప్రారంభించింది. కొంతకాలం తర్వాత సహజ వాయువు రంగంలో కూడా వ్యాపారం పెంచింది. 2015లో సోలార్ PV ప్యానెళ్ల తయారీ కూడా మొదలుపెట్టింది. అదాని గ్రూప్ 2019లో విమానాశ్రయ రంగంలో కూడా ప్రవేశించింది. దేశవ్యాప్తంగా 6 విమానాశ్రయాల ఆధునీకరణ, నిర్వహణ బాధ్యతలు ఇప్పుడు అదాని గ్రూప్ చేతిలోనే ఉన్నాయి. 50 ఏళ్ల పాటు 6 విమానాశ్రయాల మేనేజ్మెంట్, డెవలప్మెంట్ ను అదాని గ్రూపే చూసుకుంది. గౌతమ్ అదాని నేతృత్వంలోని అదాని గ్రూప్ కు ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ లో ఏకంగా 74% వాటా కూడా ఉంది. చాలా మంది అనుకునేది ఏంటంటే 2014 తర్వాతే, అంటే మోదీ ప్రధాని అయిన తర్వాతే అదాని గ్రూప్ ఎదుగుదల మొదలైందని. కానీ అది తప్పు. సంపద సృష్టించడం, సంపదను పెంచుకోవడం ఈ 10 ఏళ్లలో జరిగింది కాదు. 1981 నుంచే అదాని వ్యాపారాల్లో సంపాదిస్తూ వస్తున్నారు. 2014 వరకే దాదాపు అన్ని వ్యాపారాలను స్థాపించారు. 2011లోనే అదాని గ్రూప్ చైర్మన్, దేశంలోనే అత్యధిక సంపద కలిగిన వ్యక్తిగా రికార్డు క్రియేట్ చేశారు. అదాని కంపెనీ లాభాలు దాదాపుగా రెట్టింపై ఏకంగా 33,211 కోట్లకు చేరింది. అప్పట్లో అదొక రికార్డు. 2007లోనే సంపన్న భారతీయుల జాబితాలో గౌతమ్ అదానికి 13వ స్థానం దక్కింది. ఇంతకుముందు చెప్పుకున్నట్టు 2011 నాటికి అతని సంపద రెట్టింపవడమే కాకుండా ర్యాంకు కూడా పెరిగి 7వ స్థానానికి చేరుకున్నారు. గౌతమ్ అదానికి మోదీ సపోర్ట్ లేదు అని నేను చెప్పట్లే. గౌతమ్ అదానికి మోదీ సాయం చేశారు. మోదీ సాయం వల్ల గౌతమ్ అదాని సంపాదించారు కూడా. కానీ ఆస్తులు మొత్తం మోదీ వల్లే సంపాదించాడు అని అనడం మాత్రం కరెక్ట్ కాదు. ఇక ప్రస్తుతం అదానిపై అమెరికాలో కేసు నమోదైంది. రాజస్థాన్లో భారీ సోలార్ విద్యుత్ ప్లాంట్ ను నిర్మించాలని అదాని సంస్థ 2019లో నిర్ణయించింది. సోలార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సేకీ ఆధ్వర్యంలో అదాని గ్రీన్, అజూర్ కంపెనీలు సంయుక్తంగా సోలార్ విద్యుత్ ఉత్పత్తి నిర్ణయించాయి. సేకీ ప్రతిపాదన యూనిట్ ₹2.49 రాష్ట్రాలు ముందుకు రాలేదని అప్పట్లో మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. ఈ దశలో సోలార్ పవర్ అమ్మేందుకు ప్రభుత్వ సంస్థ ద్వారా ప్రయత్నించారనేది అభియోగాల్లోని సారాంశం. సోలార్ విద్యుత్ అమ్మకానికి ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాల
ఉన్నత స్థాయి వర్గాలకు లంచాలు ఇవ్వడము లేదా ఇస్తామని ఆశ చూపడం చేశారనేది అదానీ సహా 8 మందిపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ అభియోగం మోపింది. సాధారణంగా ఓ కంపెనీపై ఆరోపణలు వస్తే ఆ కంపెనీ ఎదుగుదల గురించి మర్చిపోవాల్సిందే. సదరు కంపెనీకి కాంట్రాక్ట్లు అనేవి రావు. ఎంత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా ఆ కంపెనీని పక్కన పెట్టేస్తుంటారు. కానీ అదానీ గ్రూప్ ప్రాజెక్టులపై కొన్ని చోట్ల వివాదాలు వస్తున్నా సరే అదానీ గ్రూప్ కు ప్రాజెక్టుల మీద ప్రాజెక్టులు వస్తుంటాయి, అగ్రిమెంట్లు కుదిరిపోతుంటాయి. ఇలా జరగడం మ్యాజిక్ అయితే ఏం కాదు. సో ఎన్ని విమర్శలున్నా, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందని ఎవరు ఊహించుకున్నా అదానీ విస్తరణ మాత్రం ఆగడం లేదు. కాకపోతే అదానిది గుజరాత్ బేస్ కాబట్టి విమర్శలు తప్పవు. ఆ కారణంగానే ప్రతిపక్షాలు అదానిని టార్గెట్ చేస్తుంటాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోను ఇక్కడి వరకు చూసిన వారందరికీ థ్యాంక్స్. మీకు కూడా గౌతమ్ అదానీ గురించి ఎంతో కొంత తెలిసే ఉంటుంది. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మాత్రం వీడియోను మర్చిపోకుండా లైక్ చేయండి. ప్రతి చిన్న విషయాన్ని కూడా మీ ముందుకు తీసుకురావడమే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.